సృష్టికి మూల కారణం త్రిమూర్తులలో ఒకరు అండ్ హిందువుల దేవుల్లో ప్రథముడు అయిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అదేంటి మన శివయ్య దగ్గరికి. అండ్ దారిలో ఉన్న వల్లూరమ్మ దేవతను కూడా సందర్శించుకొని చక్కగా ప్రయాణం సాగించాం. శ్రీశైలం వెళ్ళే దారిలో బంతిపూల తోట అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించింది. ఇక ఆగుతామా, తగ్గేదే లేదనమాట. వచ్చేసి వీడియో అండ్ ఫోటోషూట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీకు కూడా చూపిస్తాను. సో అలా ఒక 20 మినిట్స్ బ్రేక్ అయితే దొరికింది మాకు. అండ్ అలా సరదాగా కొంచెం ఎనర్జీ వచ్చింది అని చెప్పచ్చు. జర్నీలో ఫోటోస్ కూడా వచ్చాయన్నమాట. అండ్ మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఎంచక్కా. శ్రీశైలం వెళ్ళే ముందు రోజు నాకైతే పిలుపు వచ్చిందనమాట. సో నాకేదో ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపించింది, శివుడే పిలిచినట్లుగా. సో అందుకని చెప్పి అస్సలు లేట్ చేయకుండా నేనైతే ఓకే చెప్పేసాను అనమాట. సో మొత్తానికి శ్రీశైలం ఎంట్రన్స్లో అయితే మనకు చాలా కోతులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ దిగి మనం ఏదైనా ఫ్రూట్స్ పెడదామంటే అక్కడ బోర్డు కూడా పెట్టారు, పెట్టద్దు అని చెప్పేసి. అండ్ వాళ్ళు పెట్టారంటే అది ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇదంతా ఘాట్ రోడ్డు మనకు 40 మినిట్స్ వస్తుంది, నియర్లీ తిరుపతి కంటే ఎక్కువ అనమాట. సో నా వీడియోలు అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మీరు మిస్ అవ్వకుండా ఉండాల్సినవి అయితే చెప్తాను. ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. అండ్ మేము మొత్తం తిరిగాము, చాలా రూమ్స్ వరకు ట్రై చేస్తే ఏంటంటే అసలు ఎక్కడ కూడా రూమ్సే లేవు. ఫైనల్గా ఈ ఒక్క బిల్డింగ్ మాత్రమే కనిపించింది. ఇక్కడ కూడా వచ్చి అడిగినప్పుడు లేవన్నారు. మళ్ళీ సెకండ్ టైం వాళ్ళే పిలిచారనమాట. పిలిచి ఒక్క రూమ్ ఉందని చెప్పారు. వామ్మో, ఒక్క రూమ్ అనే దొరికింది కదా చాలే అని అనుకున్నాము. అండ్ ఫైనల్గా చూస్తే రూమ్ మాత్రం చాలా మంచిగా సెట్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా రూమ్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇదే అనమాట నేను మొదటిసారి శ్రీశైలం రావడం. నాకైతే చిన్న తిరుపతి చూస్తున్నట్లుగానే అనిపించింది. ఆ రూమ్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఆ క్లైమేట్ మొత్తం కూడా అలా అనిపించింది. ఎందుకంటే చాలా కొండపైన ఉంది కదా, క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీశైలం ఎంత బాగుంటుందని చెప్పేసి. నాకు చాలా నచ్చింది. ఇదే రూమ్ అయితే. అండ్ చాలా బాగుంది కదా రూమ్ అయితే. అండ్ ఏసీ రూమ్ దొరికింది ఫైనల్గా అయితే, నైస్. అండ్ కారిడార్ కూడా ఉంది, లెట్స్ సీ. మీకు వీడియోలో ఇలా ఉంది కానీ డైరెక్ట్గా చూస్తే బాబు ఎంత బాగుంది. ఇక్కడ చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఉంటే అలా ట్రెక్కింగ్ వెళ్ళాలనిపించింది. నిజంగా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ శ్రీశైలం అయితే. ఎంత అందంగా ఉందో అసలు. ఇక్కడ ఫుడ్ విషయం అసలు చెప్పక్కర్లేదన్నమాట. ఇదే కాటేజ్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పెడతారు. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. నేను చెప్తున్నాను కదా, మనం ఏదైనా ఫెస్టివల్కి చాలా బాగా చేసుకుని టేస్టీగా కుదిరితే ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉందన్నమాట ఇక్కడైతే. సో 7:35కి రెడీ అయిపోయాం. ఇంకైతే వెళ్తున్నాం శివయ్య దగ్గరికి. ఎక్కడ చూసినా నామాలు పెడుతూ ఉన్నారనమాట. నాకైతే చాలా నచ్చింది ఇలా నామాలు పెట్టించుకోవడం. ఎంత అందంగా ఉందో అసలు నామాలు పెట్టించుకున్న తర్వాత. సో చాలా దగ్గరలోనే ఉంది మేము ఉండే కాటేజ్కి. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో బొట్టు చూసారుగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు దర్శనం కూడా 1 అవర్కే అయిపోయిందనమాట. చాలా త్వరగానే దర్శనం అయిపోయింది. అండ్ చాలా పాజిటివ్ వైబ్ ఉందన్నమాట నాకైతే. అండ్ అలానే అప్పట్లో రాజులు పూజించిన శివలింగాలు ఉన్నాయి. అండ్ మనకు పాండవులు ప్రతి ఒక్కరూ ఒక లింగ ప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతి లింగాలు కూడా అక్కడ ఇప్పటికీ ఉన్నాయన్నమాట. అవన్నీ చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్. అండ్ చాలా బాగుంది అసలు శ్రీశైలం మాత్రం. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైపు అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కటి చాలా గొప్పగా ఉన్నాయండి. ఎందుకంటే ఇంత పెద్ద కొండపైన అసలు ఇన్ని టెంపుల్స్ ఉండడం కానివ్వండి, లింగాలు ఉండడం, అప్పట్లో రాజులు ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠించడం, ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట. దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడికి వచ్చేస్తాము. అందరు ఇక్కడ చాలాసేపు కూర్చొని అండ్ కాసేపు దేవుణ్ణి ప్రార్థించుకొని, అండ్ అలానే ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది పక్కనే. ప్రసాదం కూడా ఎంత బాగుందో అసలు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 అండ్ 8:30కి అంతా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము. ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా వస్తే సో ఇంకా చాలా వ్యూస్ ఉన్నాయన్నమాట చూసేటివి. ఇక్కడ పాతాళగంగ కూడా చాలా అందంగా ఉంటుంది. అలానే నీరు కూడా చాలా పచ్చగా అనిపిస్తుంది అనమాట. అది కూడా ఎందుకు అంటే మనకు చంద్రగుప్తుడు రాజుకి ఒక శాపం అయితే ఇస్తాడు కదా మహాశివుడు. సో అలా మళ్ళీ మహాశివుడు వచ్చేంత వరకు తను పచ్చగా ఇలా నీళ్ళల్లోనే ఉండమని చెప్పి ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. సో అందువల్ల అయితే మనకి ఇక్కడ నీరు స్వచ్ఛగా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.
మనం వీడియోల కంటే డైరెక్ట్గా చూసామంటే చాలా నచ్చుతుందండి. అండ్ అలానే అందరికీ కూడా ఇలా బోటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది వెళ్ళడానికి. అండ్ అలా కింద వరకు వెళ్ళి బోటింగ్లో చూసి దగ్గరగా రావచ్చు. ఎక్కడికి వెళ్ళినా తగ్గేదే లేదనమాట. సో రోలర్ కోస్టర్ వర్చువల్ రియాలిటీ ఉంది కదా, అదైతే పెట్టుకొని బాగా ఎంజాయ్ చేసాము. చాలా ఉన్నాయి అక్కడైతే గేమ్స్, అండ్ అలానే స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ చక్కగా చాలా ఫ్యామిలీస్ వచ్చినాయి. అందరూ కూడా మంచిగా ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం. అండ్ అలానే మనకి నెక్స్ట్ అయితే డ్యామ్ అయితే ఉంది కదా, దానికి కూడా అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. ఖచ్చితంగా ఇక్కడ శ్రీశైలం వచ్చిన వారు టెంపుల్ని చూసిన తర్వాత పాతాళగంగ చూస్తారు, అండ్ అలానే డ్యామ్ని కూడా చూస్తారనమాట. ప్రతి ఒక్కదానికి ఒక విశిష్టత ఉంది కాబట్టి మళ్ళీ మనం దానికోసం రాలేం కాబట్టి అలాగో వచ్చినప్పుడు అన్నీ కవర్ చేసుకుని అయితే వెళ్తాము. శ్రీశైలం అంతా కూడా ఓం నమ శివాయ అనే నామము స్పీకర్స్లో వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. అండ్ అలానే అందరూ కూడా చక్కగా ఫొటోస్ తీసుకున్నారు. అండ్ తగ్గేది లేదు కదా, సో ఫొటోస్ బాగా తీసుకున్న తర్వాత చక్కగా రూమ్కి వచ్చి భోజనాలన్నీ చేసుకొని తర్వాత మేమైతే ఇక స్టార్ట్ అయిపోయామన్నమాట. దారిలో అయితే ఇలా పెడుతూ ఉన్నారనమాట. అండ్ అలా పెడితే ఇల్లు కడతారు అని చెప్తూ ఉంటారు కదా, అందుకని చెప్పి జస్ట్ ఒక చిన్న బుజ్జి ఇల్లు అయితే పెట్టారనమాట. ఇక నెక్స్ట్ శివయ్యదయ. అండ్ ఇదనమాట మనకు డ్యామ్ లొకేషన్ అయితే. సో ఇక్కడైతే చాలామంది ఇది చూడకుండా అయితే వెళ్ళట్లేదు డ్యామ్ అయితే. అండ్ ఈ వేలో మనకు అవుట్ సైడ్ నుంచి అయితే మనకు హైదరాబాద్ వెళ్ళిపోవడానికి డైరెక్ట్గా ఉంది. అండ్ ఇక్కడ 2 వేస్ అయితే చూపిస్తున్నారు. అండ్ గేట్లు అయితే ఏమీ ఎత్తలేదు కాబట్టి 1, 2 ఓపెన్ ఉన్నాయి. సో అందుకని వాటర్ ఫ్లో పెద్దగా కనిపించట్లేదు, కానీ చాలా పెద్ద డ్యామ్ అసలు. అండ్ దగ్గరగా వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటికీ మనకు చాలా దూరం రావాల్సి వచ్చిందనమాట. అండ్ మళ్ళీ అది రిటర్న్ వెళ్ళిన తర్వాత మనము జర్నీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో డ్యామ్ వ్యూ అయితే ఇది. అండ్ చాలా వాటర్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఎక్కువ ఫ్లో కూడా తట్టుకోగలుగుతుంది, ఎందుకంటే గేట్లన్నీ ఎత్తలేదు కాబట్టి. అండ్ వ్యూ మాత్రం చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది చూడడానికి. కొండపైన చల్లగా ఉంటుంది కాబట్టి మనం 1 కాదు 3 రోజులున్నా ఏ ఇబ్బందులు ఉండవు. అలానే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ టెంపుల్ వాళ్ళు పెట్టిన భోజనాలు మాత్రమే చేయండి. ఎందుకంటే అంత క్వాలిటీ ఉన్నప్పుడు మనం బయట తినడం అసలు చాలా వేస్ట్ అనే చెప్తాను. అసలు వర్త్ కాదు మనం బయట తినడం. సో ఎవరైనా శ్రీశైలం వస్తే ఖచ్చితంగా టెంపుల్లో పెట్టిన భోజనాలు మాత్రమే చేయండి. అండ్ మొత్తానికైతే సక్సెస్ఫుల్గా నా శ్రీశైలం ప్రయాణం అయితే అయిపోయింది. సో రిటర్న్ నెల్లూరు వచ్చేసరికి నైట్ 10 అయిందనమాట. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. ఇంకేమన్నా మీరు చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇంకేమన్నా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.